ఆలగడ్డ మండలంలో యాదవాడ గ్రామం దగ్గర పట్టా భూమిలో డ్రిల్లింగ్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సేవ్ నల్లమల అనే ఒక క్యాంపెయినింగ్ ఎంత స్ట్రాంగ్ గా సోషల్ మీడియాలో నడుస్తుందో అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ యురేనియం అనేది ఎంత డేంజరస్, దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందనేది కూడా కడప జిల్లాలో మరి తుమ్మలపల్లె దగ్గర చూడటం జరిగింది. ఆ ప్రాంతంలో అయితే స్టార్టింగ్ లో మామూలుగా అయితే నీళ్లు బోరు వేస్తే 50 అడుగులలోనే నీళ్లు వచ్చేది, కానీ ఇప్పుడు 600 అడుగులు వేస్తుంటే కూడా నీళ్లు రాని పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలు మరి నష్టపోతారు. అదేవిధంగా ప్రాణాలు కూడా లేనిపోని జబ్బులు రావడము, చిన్న పిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడాలు, ఈ విధంగా కాళ్ళు చేతులు వంకరపోవడము, ఇట్లా చాలా జబ్బులు వచ్చి ఆ ప్రాంతంలో దాదాపుగా 30,000 మంది ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. చాలా మంది గ్రామాలు వదిలిపెట్టుకుని మండలాలే ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి ఈ రోజు మనకి కడప జిల్లాలో కనిపిస్తుంది. మరి అటువంటి తీవ్రంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నా కూడా ఈ రోజు మళ్లీ యురేనియం తవ్వడానికి ఈ రోజు ఆలగడ్డ ప్రాంతానికి రావడం జరిగింది. నల్లమల దగ్గర మొత్తం కూడా డీఫారెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లాల్సినంత అవసరం కూడా కేంద్రంకి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎందుకుందో అన్నది కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న చెట్లు నల్లమల అడవులు నమ్ముకొని ఎంత మంది జీవిస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. చెంచులు గాని, లేకపోతే అక్కడున్న ప్రాంతంలో ఉన్న విలేజెస్ కానీ, లేకపోతే ఆ అడవిని నమ్ముకొని ఉన్న జంతువులు గాని, పక్షులు గాని, ఏవైనా సరే ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా నాశనం అవుతుంది. దయచేసి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, మీరు ఇటువంటి ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు గ్రామంలో, చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడైతే డ్రిల్లింగ్ చేస్తున్నారో గ్రామ ప్రజలు ఒపీనియన్ తీసుకోండి. గ్రామ ప్రజలు వద్దు అంటే దయచేసి దాన్ని స్టాప్ చేయండి. ఈ విధంగా ముందుకు వెళ్తే మాత్రం రేపొద్దున వాళ్ళందరూ కూడా మీరు ఒక అవగాహన సదస్సు పెట్టండి. ఈ విధంగా యురేనియం రాబోతుంది, ఈ విధంగా మేము మీకు ఇవ్వగలుగుతాము అని చెప్పి ఏదో ఒకటి మీరు అవగాహన సదస్సు పెట్టకుండా ఈ విధంగా మీరు దౌర్జన్యంగా మరి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే మాత్రం తప్పకుండా మేమందరం కూడా అడ్డుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను, ఇది తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఏ పార్టీకి సంబంధించింది కాదు, గ్రామంలో ప్రజలకు సంబంధించింది. ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న మరి ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా చెప్పింది ఏంటంటే, మాకు లెటర్ తీసుకొచ్చి ఇచ్చారే గానీ మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మేము ఇక్కడికి వస్తున్నాం తెలిసి హడావిడిగా నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని ఆపడం జరిగింది. నిజంగానే పర్మిషన్లు ఉంటే ఈ రోజు అధికారులు గాని, ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ సంబంధించిన మేనేజర్ గాని వీళ్ళెవరు కూడా ఇక్కడ లేరు. మేము వస్తున్నాం తెలుసుకుని అందరూ కూడా వెళ్లిపోవడం జరిగింది. నిజంగానే అన్ని కరెక్ట్ గా ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి గ్రామంలో మీరందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. యురేనియం గానీ వస్తే దానికి సంబంధించిన ఏవైతే ప్రామిస్లు ఆ యురేనియం కంపెనీ వాళ్ళు ఇస్తారో అవన్నీ కూడా 100% కంప్లీట్ చేస్తేనే ఈ యురేనియం ప్రాజెక్టు ముందుకెళ్తుంది. కడప జిల్లాలో చూస్తున్నాము, దాదాపుగా 10 లక్షల చెట్లు నాటాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పాండ్ చుట్టూ కూడా ఎక్కడ కూడా ఆ నీళ్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి కూడా మరి వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇవన్నీ ఏవి చేయకుండా మరి కడప జిల్లాలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మేము కూడా చూడటం జరిగింది. అటువంటి పరిస్థితి ఇక్కడ రావడానికి వీలు లేదు. మేము ఎటువంటి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు హ్యూమన్ రైట్స్ వాళ్ళు, అదేవిధంగా సైంటిస్టులు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ప్రామిస్ చేసిందో యురేనియం తవ్వినందుకు మేము ఏదైతే కాంపెన్సేషన్ ప్రజలకు గానీ అక్కడున్న గ్రామం గానీ ఇవ్వాలో ఇంతవరకు వాళ్ళు ఏది కూడా చేయలేదు. ఇది ఇంకా చాలా డేంజరస్ గా వెళ్తుందని చెప్పి ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా మరి స్టేట్ గవర్నమెంట్ కూడా అందజేయడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోలేదు. కడప జిల్లాలో గతంలో అవినాష్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి అగేన్స్ట్ గా ఫైట్ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం దీని గురించి సైలెంట్ గా ఉంటున్నారు. దయచేసి ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఎటువంటి గ్రూప్ కి సంబంధించింది కాదు, ఇది మనందరికీ ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనందరికీ సంబంధించింది కాబట్టి పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా వచ్చి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఇక ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.